అయ్యయ్యో, మీ దండ నా మెళ్ళలో పడింది. నా బొట్టు మీ నుదుటి మీద అంటింది. వ్రతం మొదలు పెట్టక ముందే ఫలితం దక్కింది. వ్రతమా? మీరు వస్తుంది శివాలయం నుంచేనా? అవును. మీకెలా తెలుసు? శివనామ స్మరణ చేస్తున్నాను కదా, మంచి సంకేతాలే పంపించాడు. అయ్యో, గుమ్మాన్ని కట్టాల్సింది మన మెళ్ళలో పడిందేంటి? అలాగే ఉండను ప్రణయ్. నువ్వు పెళ్లి కొడుకు, నేను పెళ్లి కూతురులా ఉన్నాము. ఊరుకోండి మేడం, మీరే వేసుకోండి. లేదు, బయట గార్డెన్ అంతా సీరియల్ బల్బులు వెలిగించాలి. ఇవాళ ఇల్లంతా వెలిగిపో. సార్, సార్, ఏంటండి శుభవార్త? కాదురా, ఎందుకో సడన్ గా గుండె కలుక్కుమందిరా. ఓహ్, అయితే వాళ్ళిద్దరూ ఒక చోట ఉండుంటారు సార్. ఏ ఇద్దర్రా? అటు చూడండి. ఇవ్వండి, ఇచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ. దండ కడుతున్నాను. మేం కడతాంగా, మేం కడతాం, మీరు వెళ్ళండి. సార్, లోపల ఓనర్స్ కి జంటగా వాళ్ళు, బయట బెగ్గర్స్ లా మనము నిలబడ్డాం సార్. ప్రేమ ప్రేమ ప్రేమ. ఇవాళ మన ఇంట్లో దీపాలు వెలిగించాలంట. అలా చేసేది ఎందుకు? అలా చేస్తే మనకు మనకిష్టమైన వాళ్లకు మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయంట సార్. మనకు మధ్య అపార్థాలేముంటాయి? మనం కోరుకున్న వాళ్ళు క్షేమంగా ఉండాలని, వాళ్లతో రిలేషన్ బలంగా మారాలని, దూరం తగ్గిపోయి ఒక్కటవ్వాలని కోరుకుంటే ఆ శివుడు తప్పకుండా ఆ కోరిక తీరుస్తాడంట సార్. ఇంతసేపు అటు చూసి చెప్పి ఇప్పుడేంటి ఇటు చూస్తున్నావు? ఇందాక అతను కూడా ఇదే క్వశ్చన్ అడిగాడు సార్. పెద్ద లిరిక్ రైటర్, ఏమీ తెలీదు. అవునవును, అతనికేం తెలుసు? నేను చెప్తేనే కదా తెలిసేది. సాయంత్రం వరకు వీళ్ళిద్దరు నీకు అసిస్టెంట్లు. ఏమైనా చెప్పు, చేస్తారు.
సర్ప్రైజింగ్ గా ఉండే అరేంజ్మెంట్స్ నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. బట్ ఈ అసిస్టెంట్ అయిష్టంగా చూస్తున్నాడు. మీరు చెప్పినా నాకు హెల్ప్ చేసేలా లేడు. ఏంటి ప్రణయ్, ప్రేమకు హెల్ప్ చేయవా? అయ్యో ఎందుకు చేయను సార్, చేస్తాను. దట్స్ గుడ్. గురు భక్తి అంటే అలా ఉండాలి. రా ప్రణయ్, మనం శివలింగం దగ్గర అరేంజ్మెంట్స్ చేయాలి. రా. రై ఇట్రా, నువ్వు వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూడు. ఓ అలాగే సార్. నువ్వు నా కళ్ళ ముందు ఉండాలనే కదా నేను కోరుకునేది. ప్లీజ్ నా జోలికి రాకండి. నువ్వే నా జోలికొచ్చేలా చేస్తాను. పువ్వులు 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 వచ్చినాయా? ఆరి డబ్బులు తీసుకొద్దాంరా. ప్రేమ, ఇంకా రెడీ అవ్వలేదా? అన్నీ రెడీగానే ఉన్నాయి సార్. మరి ఇంకెందుకు ఆలస్యం? బయటికి తీసుకెళ్లి అన్ని వెలిగించవచ్చు కదా. ఒక ముఖ్యమైన అతిథి కోసం ఎదురు చూస్తున్నాను సార్. ముఖ్యమైన అతిథా? ఇదేమన్నా ప్రారంభోత్సవమా? పూజే కదా. నాకు ఈ ట్రెడిషన్ పూర్తిగా తెలియదు సార్. నా క్లాస్మేట్ ఆర్తి అని ఇప్పుడు పెళ్లి చేసుకుని రాజస్థాన్లో సెటిల్ అయింది. నిన్న నైట్ ఫోన్ చేసి ఎలా చేయాలో దగ్గరుండి పూజ చేయించమని అడిగాను. ఈవినింగ్ ఫ్లైట్ కి బయలుదేరింది. ఇంకా సేపట్లో వచ్చేస్తుందిలేండి. నీకు అంత మంచి ఫ్రెండ్ ఉందని నాకెప్పుడు చెప్పలేదే. ఈ పూజ చేయాలని నిన్నటి దాకా నేను అనుకోలేదు కదా. అయితే అంత మంచి ఫ్రెండ్కి మనం మంచి ట్రీట్ ఇచ్చి పంపించాల్సిందే. దాని ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మీరేం తప్పుగా అనుకోవద్దు. అంటే పూజ విషయంలో అది స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఇదెందుకు అదెందుకు అని అడిగితే చిరాకు పడి వెళ్ళిపోతుంది. అనవసరంగా పూజ మధ్యలో ఆగిపోతే ఈ ఇంటికి అరెస్టింగ్ కదా సార్. అమ్మో, నా హెల్త్ పాడైనా అవ్వచ్చు. ఆమె చెప్పినట్టు చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సార్. మీరు చాలా మంచివారు. అదిగో వచ్చినట్టుంది. హాయ్ ఆర్తి. హాయ్ ప్రేమ.
కలైరాజు అతనేనా? ఉమ్, అతన్ని పక్కన పెట్టి నీ పక్కన ప్రణయ్ ఉండేలా చేస్తాను చూడు. పద. ఓ రండి రండి. అడ్డొస్తే నాకు మహా చిరాకు. పక్కకు జరుగు. హాయ్ ఆంటీ. హాయ్ టీను. హాయ్. ప్రణయ్ ఎక్కడా? ప్రణయ్ మీకెలా తెలుసు? ప్రేమ చెప్పింది. ఈ పూజ తాలూకు పనులన్నిటిలోనూ ప్రేమకి హెల్ప్ చేయడానికి ప్రణయ్ని విజయ్ని మీరే అసిస్టెంట్ గా పెట్టారట కదా, మీరే మర్చిపోయారా? హ, ఇలా మర్చిపోయే వాళ్ళంటే నాకు మహా చెడ్డ చిరాకు. మీరు చిరాకు పడితే పూజ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారని ప్రేమ చెప్పింది. ఏదో అజ్ఞానంతో అడిగాను, మీరేం చెప్తే అదే కరెక్ట్. హాయ్ ప్రణయ్. అతను ప్రణయ్ కాదా ఆర్తి? ఎర్రగా ఎత్తుగా అందంగా ఉన్నాడే అతను ప్రణయ్. ఓ, వాడే అని చెప్పొచ్చుగా, వర్ణించాలా? ఏవోయ్ ప్రణయ్, ఇంకా ఎక్కడిదక్కడే పెట్టావేంటోయ్? ఓయా, ఏరా అని పిలవనా? వద్దులేండి, ఏమైకే ఫిక్స్ అవ్వండి. ఎదురు సమాధానం చెప్తే నాకు మహా చిరాకు. ప్రణయ్, ఆవిడికి అస్సలు చిరాకు తెప్పించుకో, మధ్యలో వాకౌట్ చేస్తారు. ప్రణయ్, ఇవన్నీ తీసుకువెళ్ళి బయట పూజ జరిగే చోట పెట్టబోయ్. ఈవిడెవరు సార్? తర్వాత చెప్తాను, ముందు ఆవిడ చెప్పింది చెయ్యి, చిరాకు తెప్పించుకో. ఏంటో ఆ గుసగుసలు పని పక్కన పెట్టేసి రా, ఇవన్నీ తీసుకువెళ్ళు. ఒక్కొక్క ప్రమిద తీసుకెళ్తే 365 రోజులు బయటికి లోపలికి తిరుగుతూనే ఉండాలండి. బ్రెయిన్ వాడిన వాళ్ళంటే నాకు భలే చిరాకు. ట్రేలో పెట్టి తీసుకువెళ్ళబోయ్. ఇవి తీసుకెళ్ళండి. మీరు కొంచెం ముందుకొస్తారా? ఇదేంటండి, నా చెవిలో పువ్వు పెట్టారు? ఈ ఇల్లు ఎవరిది? నాదే. పూజ ఎక్కడ జరుగుతోంది? నా ఇంట్లోనే. మరి చెవిలో పువ్వు మీకు కాకుండా పక్కింట్లో వాడికి పెట్టాలా? మరి ప్రణయ్కి పెట్టలేదేంటండి? ఇల్లు ప్రణయ్దా మీదా? నాదే. మరి పువ్వు మీకు కాకుండా ప్రణయ్ చెవిలో పెట్టాలా? అసలు చెవిలో పువ్వు ఎందుకు పెట్టాలండి? చిచి 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 చిచి. ప్రేమ, నాకు చిరాకు వచ్చేస్తోంది. నెక్స్ట్ ఫ్లైట్ కి రాజస్థాన్ కి నేను వెళ్ళిపోతున్నాను. చాలా చాలా చిరాకు తెప్పిస్తున్నారు. వద్దు, పూజ మధ్యలో ఆగిపోతే ఈ ఇంటికి అరిష్టం. సర్లేండి, చెవిలో పువ్వేగా పెట్టుకుంటానులేండి, మీరు వెళ్ళొద్దు.
అయితే బయటికి వెళ్ళి ఏర్పాట్లు చూడు, మేమొచ్చి పూజ చేస్తాం. పాపమే. పాపమేంటే పాపం? నీకు ప్రణయ్ దగ్గర కావాలంటే ఇవాళ ఇతన్ని కాస్త పక్కనుంచాల్సిందే. అందుకే చెవిలో పువ్వు పెట్టి బకరాన్ని చేశాను. ప్రేమ ఇంకా రాలేదా? రాలేదు సార్. సార్ అదిగోండి సార్ వస్తాండ్రు. Venus che porti, hotel of beauty, umi di coccine, ma galaxy ne dati. తప్పు అలా చూడకూడదు. ఓయ్ పట్టుకోబోయ్. ఏంటో చూస్తున్నావ్? వెలిగించు. అదేంటి దీపం అతని చేత్తో వెలిగిస్తున్నారు? ఈ ఇల్లు ఎవరిది? నాదే. ఈ కాంపౌండ్ ఎవరిది? నాదే. ఆ కుండీలెవరివి? నావే. ఆ చెవిలో పువ్వు ఎవరిది? నాదే. ఇవన్నీ నీవని దేవుడికి తెలీదా? పని చేసే వాళ్లతో పని చేయించడం కూడా తెలీదు. మీరేంటి, మీ రేంజ్ ఏంటి, మీ లెవెల్ ఏంటి? పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మీరు, అవునా కాదా? ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. అసలు ఇలా రండి చెప్తాను. రండి.
ఆ పక్క నుంచి కొంచెం పట్టుకోవా, దేవుడికి వేద్దాం. నువ్వు వేయి ప్రణయ్.